హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసుంటే బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో డిస్కస్ చేసాం అండ్ దాని మీద ఆపరేషన్స్ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూసాం. నౌ లెట్స్ సీ హౌ టు ఫైండ్ మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీకి మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? మినిమం వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఆ బైనరీ సెర్చ్ ట్రీలో లెఫ్ట్ మోస్ట్ నోడ్ని మనం ఫైండ్ చేసాము అంటే వీ కెన్ ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ దట్ బైనరీ సెర్చ్ ట్రీ. అంతే కదా. బైనరీ సెర్చ్ ట్రీ రూల్ ఏంటి? రూట్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవన్నీ కూడా స్మాలెస్ట్ వాల్యూస్ అండ్ రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ కూడా లార్జెస్ట్ వాల్యూస్. సో, ఇప్పుడు మనం మినిమమ్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్‌లో ఉన్న లెఫ్ట్ నోడ్‌ని మనం ఫైండ్ చేసామంటే వీ కెన్ ఫైండ్ ద మినిమమ్ వాల్యూ ఆఫ్ దట్ బైనరీ సెర్చ్ ట్రీ. సేమ్ వైస్ వర్సా ఫర్ మాక్సిమం. మాక్సిమం వాల్యూని ఫైండ్ చేయాలి అంటే వీ నీడ్ టు ఫైండ్ ద రైట్ మోస్ట్ నోడ్. అంతే కదా. లార్జెస్ట్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సైడ్‌లో ఉంటాయి. సో, లాస్ట్ రైట్ నోడ్‌ని మనం ఫైండ్ చేసామంటే వీ కెన్ ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దట్ బైనరీ సెర్చ్ ట్రీ. సో, మాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ ద రైట్ మోస్ట్ నోడ్. క్లియర్? సో, ఇక్కడ ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఇచ్చాను కదా. దీంట్లో మనకి మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమమ్ వాల్యూ ఏమవుతాయి? మినిమమ్ వాల్యూ వచ్చేసరికి 10 అండ్ మాక్సిమమ్ వాల్యూ వచ్చేసరికి 90 అంతే కదా. సో, మినిమమ్ వాల్యూ ఎక్కడుంది? 30 ఈస్ ఎ రూట్ నోడ్. 30కి లెఫ్ట్‌లో ఫస్ట్ 12 ఉంది అండ్ అగైన్ 12కి లెఫ్ట్‌లో 10 ఉంది. సో, లాస్ట్ లెఫ్ట్ నోడ్‌లో మనకి మినిమమ్ వాల్యూ ఫైండ్ చేసాం. సేమ్ ఫర్ మాక్సిమమ్ వాల్యూ. 30 ఈస్ ఎ రూట్ నోడ్. 30కి రైట్ సైడ్‌లో ఫస్ట్ 45 ఉంది అండ్ 45కి రైట్‌లో 90 ఉంది. అండ్ 90 తర్వాత ఇంక మనకి ఏ నోడ్స్ లేవు కదా. సో, 90 is the last right node. So, this 90 is the maximum value of that binary search tree. Clear? Now, let's see how to implement this. సో, నేనిక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసి పెట్టేసాను. దీనికోసం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్సర్ట్ అంటే ఏంటి? ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేసామో చూసి తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? ప్లేలిస్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఆర్ మీకు ఎండ్‌లో కూడా కనిపిస్తది. ఓకే. సో, నేనిక్కడ ఆల్రెడీ సమ్ కోడ్ రాసాను కదా. దీనికోసం సింపుల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ క్లాస్ నోడ్ తీసుకున్నాం. దీంట్లో మనం నోడ్‌ని క్రియేట్ చేస్తున్నాం. విత్ ద వాల్యూ రైట్ అండ్ లెఫ్ట్. దాని క్లాస్ బీఎస్టీ తీసుకున్నాం. దీంట్లో మనం ఇన్సర్ట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసాం. ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తాం అండ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈ మెథడ్‌లో ఉంది. సో, ఇన్సర్ట్ మెథడ్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామంటే బై ఫాలోయింగ్ బైనరీ సెర్చ్ ట్రీ రూల్. బైనరీ సెర్చ్ ట్రీ రూల్ అంటే ఏంటి? రూట్ నోడ్‌కి లెఫ్ట్ సైడ్ మొత్తం స్మాలెస్ట్ వాల్యూస్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా లార్జెస్ట్ వాల్యూస్. సో, ఈ రూల్‌ని ఫాలో అవుతూ మనం ఈ ఇన్సర్ట్ మెథడ్‌ని క్రియేట్ చేసాం. ఈ ఇన్సర్ట్ మెథడ్‌ని మనం కాల్ చేస్తాం లైక్ హియర్. ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం బైనరీ సెర్చ్ ట్రీలోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీ క్రియేట్ చేసేసాం యూజింగ్ దిస్ ఇన్సర్ట్ మెథడ్. ఇక్కడి వరకు అర్థమైంది కదా. నౌ లెట్స్ సీ హౌ టు ఫైండ్ మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ ఇన్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ. ఫస్ట్ మినిమమ్ వాల్యూని ఫైండ్ చేయడానికి మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. డెఫ్ ఫైండ్ మిన్ అని తీసుకుందాం. సెల్ఫ్ దెన్ లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ కరెంట్ ఈక్వల్ టు దీనికి మనం బైనరీ సెర్చ్ ట్రీని అసైన్ చేయాలి. బైనరీ సెర్చ్ ట్రీని మనం ఎక్కడ ఫైండ్ చేయొచ్చు? పైన ఇన్సర్ట్ మెథడ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక రూట్ వేరియబుల్ తీసుకున్నాం కదా. దీంట్లోనే మనం బైనరీ సెర్చ్ ట్రీ అంతా ఉంటది. సో, ఈ రూట్‌ని యూజ్ చేసి మనం బైనరీ సెర్చ్ ట్రీ మొత్తాన్ని ట్రావర్స్ చేయొచ్చు. ఓకే. సో, ఈ సెల్ఫ్ డాట్ రూట్‌ని మనం ఈ కరెంట్‌లోకి పంపించొచ్చు. నౌ కరెంట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. దెన్ ఒక వైల్ కండిషన్ తీసుకుందాం. వైల్ కరెంట్ అండ్ current dot left and inside current equal to current dot left. దీని మీనింగ్ ఏంటి అంటే వైల్ కరెంట్లో ఏముంది? బైనరీ సెర్చ్ ట్రీ. ఒకవేళ మనం తీసుకున్న బైనరీ సెర్చ్ ట్రీ ఎంప్టీగా ఉంటే దెన్ వైల్ నన్ అవుతది. సో, వైల్ కండిషన్ ఇక్కడితో ఫెయిల్ అయిపోతది. అదర్‌వైజ్ ఇఫ్ కరెంట్ ఈస్ నాట్ నన్ అండ్ కరెంట్ డాట్ లెఫ్ట్‌లో కూడా ఒక నోడ్ ఉంది అంటే ఇట్ విల్ గో ఇంటు ద వైల్ కండిషన్. దెన్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్. సో, దాని తర్వాత ఉన్న నెక్స్ట్ లెఫ్ట్ నోడ్‌కి వెళ్తది. అంటిల్ ఇట్ ఫైండ్ ద లాస్ట్ లెఫ్ట్ నోడ్. సో, అంతవరకు ఇది లూప్ అవుతూనే ఉంటది. అంటిల్ వి ఫైండ్ కరెంట్ డాట్ లెఫ్ట్ ఈస్ నన్. క్లియర్? సో, అంటే మనం లాస్ట్ లెఫ్ట్ నోడ్ ఫైండ్ చేసినంత వరకు ఈ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది. ఇక్కడ మనం కరెంట్‌ని అప్డేట్ చేస్తూ ఉంటున్నాం. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్ అని. ఓకే. నౌ ఫైనల్లీ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్ కరెంట్ రిటర్న్ కరెంట్ డాట్ వాల్యూ ఎల్స్ రిటర్న్ నన్. ఇఫ్ కరెంట్ ఈస్ నాట్ నన్ దెన్ వీ కెన్ రిటర్న్ దట్ కరెంట్ డాట్ వాల్యూ. అంటే కరెంట్ పాయింటర్ ఏ నోడ్‌కైతే పాయింట్ ఔట్ చేస్తుందో ఆ నోడ్ యొక్క వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. అదే మన మినిమమ్ వాల్యూ ఆఫ్ దట్ బైనరీ సెర్చ్ ట్రీ. అదర్‌వైజ్ ఎల్స్ వీ కెన్ రిటర్న్ నన్. దట్స్ ఇట్. క్లియర్? అర్థమైందా? సో, ఇప్పుడు మినిమమ్ వాల్యూకి మెథడ్ క్రియేట్ చేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మాక్సిమం మెథడ్‌ని కూడా ఇలానే క్రియేట్ చేయొచ్చు. డెఫ్ ఫైండ్ మాక్స్ అని తీసుకుందాం. సెల్ఫ్ దెన్
సేమ్ ఈ లైన్స్ నేను ఇక్కడ కాపీ చేసేస్తున్నాను. ఏం చేంజ్ ఉండదు. జస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ మనం రైట్ ఇస్తాం అంతే. సేమ్ లైన్స్ నేను కాపీ చేశాను. నౌ ఇక్కడ మనకి కరెంట్ డాట్ లెఫ్ట్ ఉంది కదా! దీన్ని మనం రైట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా కరెంట్ డాట్ లెఫ్ట్ బదులు కరెంట్ డాట్ రైట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. కాన్సెప్ట్ కూడా సేమ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ మనం రైట్‌ని చెక్ చేస్తాం. వి నీడ్ టు ఫైండ్ ద రైట్ మోస్ట్ నోడ్. క్లియర్? దట్స్ ఇట్. సో, ఇప్పుడు సింపుల్‌గా మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తే వి కెన్ ఏబుల్ టు ఫైండ్ మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమమ్ వాల్యూ. ఒక 2 ప్రింట్ స్టేట్మెంట్స్‌ని తీసుకుందాం. ప్రింట్ మినిమమ్ వాల్యూ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇక్కడ మనం మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. యూజింగ్ దిస్ బీఎస్టీ ఆబ్జెక్ట్ వి కెన్ కాల్ దట్ మెథడ్ రైట్. సో, కామా బీఎస్టీ డాట్ ఫైండ్ మిన్. దెన్ సేమ్ ఈ లైన్‌నే కాపీ చేసేద్దాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ మిన్ మాక్స్. దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా? మినిమమ్ వాల్యూ ఎంతొచ్చింది? మనం ఇచ్చిన బైనరీ సెర్చ్ ట్రీలో మినిమమ్ వాల్యూ 20 అండ్ మాక్సిమమ్ వాల్యూ వచ్చేసరికి 80. క్లియర్? సో, ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీని చేంజ్ చేసి చూద్దాం. 60, 75, 10, 90, 170, 30 అండ్ 40. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. మినిమమ్ వాల్యూ ఎంతొచ్చింది? 10 అండ్ మాక్సిమమ్ వాల్యూ 170. సో, పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమమ్ వాల్యూ. అవర్ కోడ్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? ఫస్ట్ లెట్స్ కాపీ దిస్ కోడ్. పేస్ట్ ఇన్ పైథాన్ ట్యూటర్. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ 30 ఇస్తాను. దెన్ ఐల్ గివ్ 10 హియర్. దెన్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, ఇక్కడ నేను కొన్ని స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను అంటిల్ ఇట్ కాల్ దిస్ ఫైండ్ మిన్ మెథడ్. ఓకేనా? సో, ఇక్కడే కదా మనం ఫైండ్ మిన్ కాల్ చేస్తున్నాం. ఇది మన బైనరీ సెర్చ్ ట్రీ. 60 ఈజ్ అవర్ రూట్ నోడ్ అండ్ 60కి లెఫ్ట్‌లో 30 ఉంది. 30కి లెఫ్ట్‌లో 10 ఉంది అండ్ 10 ఈజ్ ద లాస్ట్ నోడ్ అండ్ 30కి రైట్‌లో 40 ఉంది. దెన్ 60కి రైట్‌లో 75 అండ్ 70కి రైట్‌లో 90 అండ్ 90కి రైట్‌లో 170. నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైండ్ మిన్ మెథడ్ కాల్ అవుతుంది. నౌ కరెంట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. చూసారా? ఇది మన రూట్. రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. సో, ఫ్రమ్ దిస్ వన్ వీ కెన్ యాక్సెస్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ రైట్? సో, దాన్నే మనం ఈ కరెంట్‌లోకి పెట్టేసాం. నౌ కరెంట్ ఈస్ ఆల్సో పాయింటింగ్ టు దిస్ ఫస్ట్ నోడ్, రూట్ నోడ్. Now while condition. While current and current dot left. While current is none? No, current is not none because it is pointing to this one. And current dot left. ఇది కరెంట్ కదా! కరెంట్ డాట్ లెఫ్ట్‌లో ఏముంది? నన్ ఉందా? లేదు. కరెంట్ డాట్ లెఫ్ట్‌లో ఇంకొక నోడ్ ఉంది 30 నోడ్. కాబట్టి ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయింది. కాబట్టి వైల్ కండిషన్‌లోకి వెళ్ళింది. నౌ వి ఆర్ అప్డేటింగ్ కరెంట్ వాల్యూ. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా? ఈ కరెంట్ అనేది 30కి పాయింట్ అవుతుంది. అర్థమైందా? సో, 60కి లెఫ్ట్‌లో ఏముంది? 30 ఉంది. సో, మనం అందుకే కరెంట్ పొజిషన్‌ని అప్డేట్ చేస్తున్నాం. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్. అలా మనం లెఫ్టే కదా చెక్ చేయాలి. బికాజ్ వి ఆర్ చెకింగ్ హియర్ మినిమమ్ వాల్యూ. ఓకే. అందుకే మనం ఓన్లీ లెఫ్ట్ సైడే చెక్ చేస్తున్నాం అండ్ కరెంట్ వాల్యూని ఎవ్రీ టైమ్ మనం అప్డేట్ చేస్తున్నాం వెన్ వి ఫౌండ్ ఏ లెఫ్ట్ వాల్యూ. సో, లెఫ్ట్ ఉంది అంటే ఆ లెఫ్ట్‌కి మనం ఈ కరెంట్ పాయింటర్‌ని అప్డేట్ చేస్తున్నాం. అర్థమైందా? చేసారా? అందుకే మళ్ళీ వైల్ కండిషన్‌కి వెళ్ళింది. అగైన్ ఇట్ విల్ చెక్ వైల్ కరెంట్. కరెంట్ ఈస్ నాట్ నన్ అండ్ కరెంట్ డాట్ లెఫ్ట్ ఈస్ ఆల్సో నాట్ నన్ బికాస్ 13 లెఫ్ట్‌లో ఇంకొక నోడ్ ఉంది 10 అనే నోడ్. సో, అగైన్ ఈ కండిషన్ ట్రూ అవుతది. ఇట్ విల్ గో ఇంటు దిస్ వైల్ కండిషన్. వైల్‌లో ఏం రాసాం? కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్. సో, అగైన్ ఈ కరెంట్ పొజిషన్ ఈ 10 నోడ్‌కి మూవ్ అవుతది. లెట్స్ సీ. మూవ్ అయిందా? సీ ఈ కరెంట్ అనేది 10కి పాయింట్ అవుతుంది. నౌ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. అగైన్ వైల్ కరెంట్ అండ్ కరెంట్ డాట్ లెఫ్ట్. కరెంట్ ఈస్ నాట్ నన్ బట్ కరెంట్ డాట్ లెఫ్ట్. ఇది కరెంట్ కదా! దీని లెఫ్ట్‌లో నన్ ఉంది. కాబట్టి ఇక్కడ వైల్ కండిషన్ ఫెయిల్ అవుతది. బికాజ్ మనం ఇక్కడ ఎండ్ ఇచ్చాం కదా! ఈ 2లో ఒక కండిషన్ నన్ అయినా కూడా ఇట్ విల్ ఫెయిల్ దిస్ వైల్ కండిషన్. ఓకే. సో, అందుకే వైల్ నుంచి బయటకొచ్చేసింది. నౌ అవర్ లాస్ట్ కరెంట్ పాయింటర్ ఈజ్ ఎట్ 10. దట్ మీన్స్ దిస్ ఈజ్ అ లెఫ్ట్ మోస్ట్ నోడ్. ఈ వాల్యూని మనం రిటర్న్ చేయాలి. దానికోసం అగైన్ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాం. ఇఫ్ కరెంట్. సో, కరెంట్ ఈస్ నాట్ నన్ కాబట్టి ఇట్ విల్ రిటర్న్ దట్ కరెంట్ డాట్ వాల్యూ. కరెంట్ డాట్ వాల్యూ ఎంత? ఇది కరెంట్ కదా! దీని వాల్యూ 10 కాబట్టి ఇట్ విల్ రిటర్న్ దట్ 10 వాల్యూ. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇట్ విల్ రిటర్న్ ద వాల్యూ. చూసారా? రిటర్న్ వాల్యూ 10. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి మినిమమ్ వాల్యూ ప్రింట్ అయింది. నౌ లెట్స్ సీ ద మాక్సిమమ్ వాల్యూ. ఫైండ్ మాక్స్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ మనం కరెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. సో, కరెంట్ క్రియేట్ అయింది. కరెంట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ ఫస్ట్ నోడ్. నౌ వైల్ కరెంట్ అండ్ కరెంట్ డాట్ రైట్. కరెంట్ ఈస్ నాట్ నన్ అండ్ కరెంట్ డాట్ రైట్
ఇది కరెంట్ కదా! దీని రైట్‌లో ఏముంది 75. సో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ నన్ కాబట్టి కరెంట్ వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నాం. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ రైట్. సో, ఇప్పుడు మనం రైట్ సైడ్‌ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రైట్ అని ఇచ్చాం. అర్థమైందా? సేమ్ యాస్ ఇస్ ఇందాకలానే బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ ఇక్కడ మనం రైట్‌ని చెక్ చేస్తున్నాం. కరెంట్ వాల్యూ అప్డేట్ ఏం చేశారా? నౌ అగైన్ వైల్ కండిషన్‌కి వెళ్ళింది. వైల్ కరెంట్ అండ్ కరెంట్ డాట్ రైట్. కరెంట్ ఈస్ నాట్ నన్ అండ్ కరెంట్ డాట్ రైట్. నౌ కరెంట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్ అండ్ దీని రైట్ ఈస్ నాట్ నన్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ అదర్ నోడ్. సో, ఈ రైట్‌లో మనకు నన్ లేదు. దీంట్లో ఇంకొక నోడ్ ఉంది 90. కాబట్టి అగైన్ మనం కరెంట్ పాయింట్‌ని అప్డేట్ చేయాలి. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ రైట్. పాయింట్ పొజిషన్ చేంజ్ అయిందా కరెంట్ అనేది? 90కి వెళ్ళింది. అగైన్ వైల్ కండిషన్ చెక్ చేస్తది. వైల్ కరెంట్ అండ్ కరెంట్ డాట్ రైట్. కరెంట్ ఈస్ నాట్ నన్ అండ్ అగైన్ ఈ కరెంట్ డాట్ రైట్‌లో మనకి ఇంకొక నోడ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ నన్ 170. సో, ఈ పాయింట్‌ని మనం ఈ నోడ్‌కి పాయింట్ ఔట్ చేస్తున్నాం. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ రైట్. వెళ్ళిందా కరెంట్? దిస్ వన్ 170. Here it will check the while condition. While current is not none but current dot right is none. Right? So, ఇది కరెంట్ అండ్ దీని రైట్‌లో మనకి నన్ ఉంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎ రైట్ మోస్ట్ నోడ్. కాబట్టి వైల్ కండిషన్ ఇక్కడితో స్టాప్ అయిపోతది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద వైల్ కండిషన్. బయటకొచ్చేసిందా? నౌ ఇఫ్ కండిషన్ ఇఫ్ కరెంట్. సో, కరెంట్ ఈస్ నాట్ నన్ కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతది. ఇట్ విల్ గో ఇంటు ద ఇఫ్ కండిషన్. వి ఆర్ రిటర్నింగ్ దట్ కరెంట్ డాట్ వాల్యూ. కరెంట్ దేనికి పాయింట్ అవుతుంది? ఈ లాస్ట్ నోడ్ 170. సో, ఈ 170ని మనం రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ కరెంట్ డాట్ వాల్యూ. రిటర్న్ అయిందా 170? దట్స్ ఇట్. మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ మనం ఇలా ఫైండ్ చేయొచ్చు. క్లియర్‌గా అర్థమైంది కదా! ఈ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది. హోప్ మీకు క్లియర్‌గానే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం హైట్ ఆఫ్ ద ట్రీని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. అండ్ మీకు ఈ సోర్స్ కోడ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.